హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 13 జూన్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా కొద్దిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇది నేను ఏం మైక్ వాడుతున్నాను, ఎక్కడ పర్చేజ్ చేశాను అని అయితే నెక్స్ట్ అంటే ఎప్పుడైనా వీలున్నప్పుడు అయితే వీడియో చేస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇది చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ని యూజ్ చేయడం జరిగింది, ఓకేనా? ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి IP66, IP68 అలాగే IP69 రేటింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తారనమాట. IP69కి సపోర్ట్ చేయడం అయితే నేను ఫస్ట్ టైం మన ఇండియాలో మొబైల్ని చూస్తున్నా నా వరకు అయితే, ఓకేనా? దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే రావడం జరుగుతుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇక 8GB ర్యామ్ ఉంటుంది. 128GB 256GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి OIS కూడా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 మెగాపిక్సెల్ డెప్త్ మైక్రో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Android 14 మీద వస్తుంది. ColorOS 14 మీద వస్తుంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే 7.58 mm థిక్నెస్ ఉంటుంది. 177 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్కి మనం ప్రైజ్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ చూసుకున్నట్లయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. మీరు ప్రీ ఆర్డర్స్ అయితే ఈ రోజు నుండే స్టార్ట్ అయినాయి. సేల్ చూసుకున్నట్లయితే 20 జూన్కి అయితే రావడం జరుగుతుంది. ఒప్పో ఇండియా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, డస్క్ పింక్ అలాగే ఇది చూసుకున్నట్టయితే మిడ్ నైట్ నావీ కలర్స్తో అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ని ఒకసారి చెక్ చేయండి.